ఈ ఏడాది భారత్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారడానికి పునాదులు పడ్డాయని చెప్పుకోవచ్చు. దేశంలోనే మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్ ను గుజరాత్ లోని ధోలేరాలో ప్రారంభించారు. ప్రస్తుతం భారత్ కు సెమీకండక్టర్ రంగంలోకి పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు ప్రారంభించడానికి ముందుకొస్తున్నాయి. ప్రభుత్వ పాలసీల కారణంగా సెమీకండక్టర్ పరిశ్రమల ఎకో సిస్టమ్ బాగా మెరుగుపడుతోంది. 2026 నాటికి ఈ రంగంలో దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పారిశ్రామిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ల మార్కెట్లో తైవాన్ కు 50% వాటా ఉంది. తైవాన్ కు చెందిన పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ప్, టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా ఎలక్సీలు ఈ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తాయి. 91,000 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమను నెలకొల్పుతారు. ఈ ప్లాంట్ లో నెలకు 50,000 వేఫర్ స్టార్ట్స్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. దీంతో పాటు 2 ATMPలు అంటే అసెంబ్లింగ్, టెస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ యూనిట్లు ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో ఒకటి అస్సాంలో, రెండోది గుజరాత్ లో ఏర్పాటవుతాయి. అస్సాంలోని మురుగోన్లో టాటా సంస్థ 27,000 కోట్ల పెట్టుబడులతో ఈ యూనిట్ ప్రారంభిస్తోంది. ఇది రోజు 48 మిలియన్ల సెమీకండక్టర్ల చిప్లను తయారు చేస్తుందని అంచనా. మొత్తంగా ఇక్కడ దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు. అలాగే ఇక్కడ సిజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్, జపాన్ రెనిసాస్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్, థాయిలాండ్ స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ జాయింట్ వెంచర్ గా 7,600 కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ప్లాంట్లను కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ చిప్ ఇండస్ట్రీ 1.26 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ ఏడాది కేన్స్ సెమీకాన్ సంస్థ 3,300 కోట్ల పెట్టుబడులతో గుజరాత్ సనద్ లో యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే ఇజ్రాయెల్ టవర్ సెమీకండక్టర్, అదానీ గ్రూపులు సంయుక్తంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టుకు ప్రారంభించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023లో $38 బిలియన్ ఉన్న ఇండియన్ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $109 బిలియన్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. సెమీకండక్టర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి 2021లో 76,000 కోట్లతో సెమీకాన్ ఇండియా తన కార్యకలాపాలను ప్రారంభించింది. 3 ఏళ్లలోనే అది చెప్పుకోదగ్గ పురోగతిని సాధించింది. బ్యాక్ అండ్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఇండియా ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని అమెరికాకు చెందిన ఒక సంస్థ ప్రకటించింది. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే 2026 నాటికి చిప్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ లో 3 లక్షలు, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకింగ్ లో 2 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. దాంతోపాటు చిప్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సిస్టమ్ సర్క్యూట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇంజనీర్లు, ఆపరేటర్లు, టెక్నీషియన్లు, క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్టులు, మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగాల వారికి డిమాండ్ ఉంటుంది. ఇలా పారిశ్రామికంగా ఉపాధి పరంగా భారత్ సాధిస్తున్న అభివృద్ధిని చూస్తుంటే రాబోయే 5-6 ఏళ్లలో సెమీకండక్టర్ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.